మనం ఈ వీడియోలో స్వయం కృషి పార్ట్ 1 స్టోరీ గురించి తెలుసుకుందాం. గంగోత్రిపురం అనే ఊరిలో ఉమామహేశ్వరం అనే కోటీశ్వరుడు ఉన్నాడు. అతని అదృష్టమో అతని కూతురి అదృష్టమో తెలీదు కాని వాళ్లకున్నన్ని ఆస్తులు ఆ జిల్లాలోనే ఎవ్వరికీ ఉండవు. అంత సంపన్నుల కుటుంబం వాళ్లదే. కాని తన ఒక్కగానొక్క కూతురు కావ్య చిన్నతనంలోనే భార్య చనిపోవడంతో ఉమామహేశ్వరం తన కూతుర్ని ఎంతో ప్రేమతో బాధ్యతతో పెంచి పెద్ద చేశాడు. అందుకే ఆ తండ్రి పెంపకంలో కావ్య ధనవంతుడి బిడ్డలా కాకుండా కష్టం సుఖం తెలిసిన సగటు పిల్లలా పెరిగిందే. దానివల్ల ఈ రోజుకి చాలా సింపుల్గా జీవితాన్ని గడుపుతూ తన అవసరాలకి సరదాలకి కావలసిన పాకెట్ మనీని తండ్రి నుండి తీసుకోకుండా తనే బయట పార్ట్ టైం జాబ్ చేస్తూ సంపాదించుకుంటుంది. అలాంటి కావ్య ఒకసారి చాలా ఆనందంగా తండ్రి దగ్గరికి వచ్చి ఇలా అంటుంది. అప్పా అప్పా,